తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవకు ఆకాశగంగ నీరుని ఎందుకు వాడతారో మీకు తెలుసా? 9వ శతాబ్దంలో తిరుమల నంబి అనే ఒక భక్తుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి సేవకు అవసరమయ్యే నీటిని పాప వినాశనం నుండి తీసుకుని వచ్చేవాడు. తిరుమల నంబి అలా ఒకరోజు నీళ్లు తీసుకుని వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక వేటబాలుడు ఎదురుపడి, తాతా నాకు దాహం వేస్తుంది అని అడిగాడు. అప్పుడు తిరుమల నంబి, వక్ష, ఈ నీరు వెంకటేశ్వర స్వామి వారి కోసం తీసుకుని వెళ్తున్నాను, కుదరదు అని చెప్పి తన దారిన తాను వెళ్తున్నాడు. వెనక నుండి ఆ బాలుడు తన బాణంతో కుండకు రంధ్రం చేసి ఆ నీటిని త్రాగుతాడు. తిరుమల నంబి కుండ ఖాళీ అవడంతో స్వామివారి పూజకు ఆలస్యం అవుతుందని చాలా బాధపడి తిరిగి మళ్లీ నీటిని తీసుకురావడానికి పాప వినాశనమునకు బయలుదేరుతుండగా ఆ వేటబాలుడు, తాత ఎందుకంత కష్టపడుతున్నావు, ఇక్కడే నీకు ఆ నీరు ఇప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండవైపు తిరిగి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండను చీల్చుకుని కిందకు ప్రవహించసాగింది. ఆ బాలుడు ప్లేసులో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమే, ఇక మీదట నా పూజ పురస్కారాలు ఈ నీటితోనే ఉపయోగించండి అని చెప్పి మాయమయ్యారు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగగా పిలుస్తున్నారు.